బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నైరుతి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. ఇదే ప్రాంతంలో సముద్ర మట్టానికి 5.9 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. దీని ప్రభుత్వం రాగల 48 గంటల్లో కోస్తాంధ్ర, రాయలసీమ, యానాంలో ఉరుములు మెరుపులతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని తెలిపింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. మరోవైపు నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని ఈ నెల 16 నాటికి దక్షిణ బంగాళాఖాతం, అండమాన్ నికోబార్ దీవులను నైరుతి రుతుపవనాలు తాకే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ దుర్గా ప్రసాద్ వైజాగ్ నుండి అందిస్తారు. గుడ్ మార్నింగ్ దుర్గా ప్రసాద్. గుడ్ మార్నింగ్ గగన. తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణం కొనసాగుతుందని చెప్పొచ్చు. ఓవైపు ఎండంతో మరోవైపు వర్షాలు పడుతున్నట్టుగా మనం చూడొచ్చు. కొన్ని ప్రాంతాల్లో తీవ్రమైన ఎండల మధ్య వాతావరణ శాఖ అయితే పూర్తిగా చల్లటి కబురని చెప్పొచ్చు. నైరుతి ఋతుపవనాలు పురోగమనంతో పాటు అల్పపీడనం ధోని ప్రభావంతో పూర్తి స్థాయిలో వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అధికారులు తెలియజేశారు. ఇవాళ 16వ తేదీ నాటికి దక్షిణ బంగాళాఖాతం, అదేవిధంగా అండమాన్ సముద్రం, అండమాన్ నికోబార్ ప్రాంతాల్లో కొన్ని ప్రాంతాలకు నైరుతి ఋతుపవనాలు పురోగమనం సాధించే అవకాశం పుష్కలంగా కనిపిస్తుంది కూడా ఆ వాతావరణ శాఖ అధికారులు తెలియజేస్తారు. ఏదైతే నైరుతి దాన్ని అనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఈ అల్పపీడనం ఈ రోజు 13వ తేదీ ఉదయం 8 గంటల ప్రాంతంలో బాగా గుర్తించారు. అల్పపీడన ప్రాంతంగా కొనసాగుతుంది కూడా వాతావరణ శాఖ తాజాగా అధికారులు తెలియజేశారు. ఉపరితల ఆవరణ సముద్ర మట్టాన్ని కూడా అది 5.8 కిలోమీటర్లతో కూడా విస్తరించింది. ప్రస్తుతం మన విశాఖలో కూడా వాతావరణం పూర్తిగా మారిందని చెప్పచ్చు. ఉదయం నుంచి పూర్తిగా విశాఖలో మేఘావృతమైంది. నిన్నటి కొంచెం ఎండగా కనిపిస్తుంది కూడా ఈ రోజు పూర్తిగా వాతావరణం డిఫరెంట్గా కనిపిస్తుంది. చాలా చల్లటి గాలులు కూడా విశాఖలో వీస్తూ ఉన్నాయి. అయితే దీని ప్రభావం విశాఖతో పాటు అటు అల్లూరి మన్యం జిల్లాలో కూడా నిన్న రాత్రి అక్కడక్కడ మోస్తారు గిరిజనులు కూర్చోడు కూడా వాతావరణ శాఖ అధికారులు తెలియజేయడం జరిగింది. ఇదే ఈ నెల 16 వరకు కూడా ఇదే పరిస్థితి ఉండే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. మరోవైపు అటు ఉత్తరాంతర కర్ణాటక మీదకి కూడా దక్షిణాంతర కర్ణాటక వరకు కూడా సముద్ర మట్టాన్ని 1.5 కిలోమీటర్లు కూడా ఈ ద్రోణి ఏదైతే ఉత్తర దక్షిణ ద్రోణి కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో అటు కూడా అటు తెలంగాణలో కూడా దీని ప్రభావం ఉండే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. Yes, right, Durga Prasad. Thank you for the update.